అపరాజిత లఘు చిత్ర ఆవిష్కరణ కార్యక్రమం నగరంలో జగదాంబ థియేటర్లో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శైలజ రాయపాటి పాల్గొని చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించి పాజిటివ్గా ముందుకు సాగాలన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సంకల్ప బలంగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చని అపరాజిత చిత్రంలో దర్శకురాలు సువశ్రీ బాగ్చి ఇతివృత్తాంతాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని ఆమె కొనియాడారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి సతీమణి సువశ్రీ బాగ్చి బెనర్జీ రచన దర్శకత్వంలో కేడియా క్రియేషన్స్ పతాకంపై అరుణా కేడియా తోష్ కేడియా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఆశిస్తున్న మహిళా ప్రగతిని ఈ చిత్రం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి మాట్లాడుతూ విసుగు లేకుండా ఆసక్తికరమైన కథనంతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారని దర్శకురాల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ కమిషనర్ ఎన్ తేజ్ భారత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీసీపీలు వి మణికంఠ చందోలు, డి మేరీ ప్రశాంతి, కె లతా మాదిరి, పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరాజితాలు పాల్గొని చిత్ర యూనిట్ని ప్రశంసించారు. అలాగే సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్, నోవటల్ ప్రభుకిషోర్, పైడా కృష్ణతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు హీరో అజయ్, హీరోయిన్ అవ్యుక్త, డిఎన్ రావు, మాధవి, కో డైరెక్టర్ కర్రి బాలాజీ, అసిస్టెంట్ డైరెక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అపరాజిత అనే సినిమా ఒక స్పెషల్ స్క్రీనింగ్ మన విశాఖపట్నంలో జగదాంబ థియేటర్లో చేయడం జరిగింది. ఈ సినిమాని సువశ్రీ బాగ్చి గారు డైరెక్ట్ చేశారు. చాలా చక్కగా ఈ సినిమా తీశారు. ఒక మంచి మెసేజ్తో మోటివేటింగ్గా మహిళలు సాధికారత గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ దాన్ని సమాజంలో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటారు, దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఎలా వాళ్ళు గెలవచ్చు అనే ఒక మంచి మెసేజ్తో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ షోకి చీఫ్ గెస్ట్గా గౌరవ ఏపీ కమిషన్ ఫర్ విమెన్ చైర్పర్సన్ గారు రావడం జరిగింది. మేడం ఆధ్వర్యంలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. చాలా మంచి మెసేజ్తో ఈ సినిమా బాగా వచ్చింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన, యాక్ట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను. ఫిల్మ్ చూసి నా కంటికి నీళ్ళు వచ్చాయి. ఫిల్మ్ ఎప్పుడు అయిపోతుందో తెలియకుండా చూస్తూనే ఉన్నా. అది ఫిల్మ్ కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటే ఆకస్మికంగా ఫిల్మ్ ఎండ్ అయిపోయింది. సో ఫిల్మ్ ఎండింగ్ ఎలా వస్తుందో అది కూడా ఊహించలేకపోయాను. సో అందుకే అందులో వైలెన్స్ లేదు, కానీ క్రైమ్ లేదు, కానీ ఒక థ్రిల్లర్గా అనిపించింది నాకు. సో ఒక మూవీ అందులో మెసేజ్ ఉంది, కానీ ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఆ ఫిల్మ్ చూసి హ్యాపీ ఫీల్ అవుతారని నాకు నమ్మకం. ఎంటర్టైన్మెంట్, ఫుల్ పైసా వసూల్ మూవీ అంటే ఎలా వెళ్తారు, అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ మూవీలో. లాస్ట్ మూమెంట్ వరకు అందరూ చాలా ఆసక్తిగా చూస్తారని నాకు నమ్మకం ఉంది. అండ్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్తారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. It's the first time I have made effectively some Telugu movie. I'm a Bengali coming from Kolkata. So Telugu is not my language. Aina kuda I feel Telugu chala sweet language. మంచిగా సైంటిఫిక్గా అర్థం చేసుకుంటే ఈ తెలుగు లాంగ్వేజ్కి అన్ని భాష, అన్ని వర్డ్స్ అర్థమవుతుంది. సో ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు మేక్ అ ఫిల్మ్. యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఒక ట్రూ ఇన్సిడెంట్ మీద బేస్ ఉంది. దో ఇట్ ఈస్ అ ఫిక్షన్, అది కాల్పనిక్ హే ఫిక్షన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సమ్ ట్రూ ఇన్సిడెంట్. ఇట్ ఈస్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ వన్ ఆఫ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళ సఫరింగ్ నేను చూసేసాను. హౌ షీ సఫర్డ్, హౌ షీ ఫెయిల్డ్ టు స్లీప్ ఇన్ ద నైట్. షీ యూజ్డ్ టు కాల్ మీ అప్ వెన్ షీ యూజ్డ్ టు బి డిప్రెస్డ్. How she coped up with the entire challenges of life and how she moved forward. Now she helps several children in the villages, districts. She runs free school, orphanages, works in an NGO. She runs an NGO actually. So this type of life I felt is
ఇన్స్పైరింగ్ ఫర్ మెనీ. అందుకే ఈ లైఫ్ మీద బేస్ చేసుకొని ఒక ఫిల్మ్ తయారు చేసేసాను. దిస్ ఈజ్ మై ట్రిబ్యూట్ టు మై ఫ్రెండ్ who has suffered throughout her life. I don't know, I can't give her many things, but this is my tribute to her for the great work she has done, how she has overcome all the difficulties in life, and how she is now serving and contributing to society. ఫ్యామిలీ సపోర్ట్ చేయనప్పుడు, సొసైటీ సపోర్ట్ చేయనప్పుడు, లేకపోతే తను నమ్ముకున్న వ్యక్తి సపోర్ట్ చేయనప్పుడు తను ఎలా దాని నుంచి బయటపడి తనకంటూ ఒక గమ్యం క్రియేట్ చేసుకుంది. చనిపోవాలనుకున్న స్టేజ్ నుంచి ఎలా నలుగురికి తను ఒక గమ్యంలాగా అయింది, తనకంటే ఇంకా తక్కువ స్థానంలో ఉన్న వాళ్ళని ఎలా చేరదీసుకుంది అనేది ఈరోజు కథ. అంటే ఇప్పుడున్న కమర్షియల్ సినిమాల్లో ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్, డెఫినెట్లీ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంటుంది. దాన్ని చూసి చాలామంది కూడా చెడు బాట కానీ మంచి బాట కానీ పడుతుంటారు. ఇలాంటి కమర్షియల్ సినిమాలో ఒక ధైర్యంతో ఒక సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే చాలా స్టోరీస్ చూసుంటాము వేర్ రేప్ అండ్ విక్టిమ్స్ కానీ అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో అమ్మాయిలు అలా, కానీ స్కిన్ డిజీజ్తో ఉన్న ఒక అమ్మాయి దాని నుంచి ఎలా బయటపడి తన జీవితాన్ని మలుచుకుందనేది స్టోరీ.